మందమర్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ గోవింద నామాలతో మందమర్రి పట్టణం మారుమ్రోగింది. ఏరియా జీఎంజీ దేవేందర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి అనంతాచారి కార్యక్రమ నిర్వహణ చేశారు. ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సిపి శ్రీనివాసులు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్లు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు హరినామ స్మరణతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామికి 50 రూపాయలు ఇచ్చారు. జై శ్రీమన్నారాయణ. జై జై అప్పటి నాగయ్య గారి స్వామివారికి అలాంటి ఘటనని మనం స్థిరంగా ఉండేటువంటి రంగనాయక స్వామి గోదాంబారు ఇక్కడ అల్వేమట బ్రహ్మాని వీళ్ళంతా ఉంటారు. దీనికి ఈరోజు దర్శనం చేస్తున్న వాళ్ళకు అత్యంత ధార్మిక శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అనేటువంటిది దారికి అడ్డం ఉండకండి. భక్తులంతా కూడా నుంచి లైవ్ లో కనిపిస్తున్నారు. కవర్ అయితే లేదు అన్నారు. భగవద్బంధువులారా, ఈ రోజున విశేషమైనటువంటి పర్వదినం
వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున హైందవ సాంప్రదాయంలో ఎంతో గొప్ప విశిష్టమైనటువంటి రోజు. భగవద్బంధువులు అందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి తలారాసనం